లేకంగానే ఎంటనే వచ్చి పెళ్లి కూతుని చేయాలి బిడ్డ లే అని లేపడదాన్ని కదే. ఏందే గట్ల చూస్తున్నావు? ఎవరి కోసం వెతుకుతున్నావే? ఓహో, నీ మొగుని కోసమా? మళ్ళా కండ్లు మూసుకుని బజ్జో. అయ్యయ్యో, ఏయ్ ఏందే? పడుకోమంటే పడుకుంటావేందే? లేయే, లేవమంటుంటే లేవేందే? అందరూ వచ్చే ఏలేనాది, నువ్వు లేచి పళ్ళు మొహం దోముకుంటే గా ముచ్చట తీరుద్దామే. అయ్యో రామరామా, పెండ్లి దినం కూడా గీ ముద్రిద్రేందే? గిట్లయితే నీకు పెండ్లైనట్టే, ఆనితో కాపురం చేసినట్టే. లేయే, దీని సంగతి ఇట్లా కాదు. సరసు, ఏయ్ నిన్నేనే, తొందరగా లేయే. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చినారంటే నిన్ను ఆట పట్టిస్తారే బిడ్డ. అమ్మా ఏందమ్మా? లేచి మొహం కడుక్కొని పాలు తాగు. ఏందమ్మా ఏందమ్మా కాదు, లేచి రెడీగా. వచ్చారమ్మా? బాగున్నారా అన్నయ్య గారు? బాగున్నానమ్మా. రండి రండి, పదండమ్మా, పదండి పదండి. పదు, అరటికెళ్ళు వచ్చినాయమ్మా? బాలేరు తెచ్చాడు పెద్దనాన్న, ఆ గదిలో పెట్టించాను. సరే, వెళ్ళి చూడు అన్ని వచ్చినాయో లేదు. అలాగే. సరసు, సరసు, బాగున్నారండి? బాగున్నామండి. బాగున్నారా? బాగున్నారండి? మీరు బాగున్నారండి? అమ్మా పద్దు, అమ్మా అవతల గదిలోకి వెళ్ళి ఆ సామాన్లన్నీ తీసుకురా. అలాగే. నమస్తే అండి. బాగున్నావా తులసి? బాగున్నానండి. ఏర్పాట్లు మంచిగా జరుగుతున్నాయా? బాగున్నారమ్మా? బాగున్నావు. మీరు బాగున్నారా? బాగున్నానమ్మా. సరసు, ఎట్లున్నావు బిడ్డ? అప్పుడే పెండ్లికలు వచ్చేసినది. పద్దు, అత్తయ్యకి కుర్చీ తీసుకురామ్మా. ఆగో, గమనేం సన్మానానికి పిలవలే ఈడ. ఇట్టాంటి చోట గొప్పోళ్ళు సిన్నోళ్ళు అనే తేడాలుండవు. గిది ఆడోళ్ళ ఏడుగు గాని పెద్దోళ్ళ ఏడుగు కాదు. మాణిక్యం, వియ్యపురాల్ని పట్టుకుని ఏంది ఆ మాటలు? ఎవరికి వియ్యపురాలు? మీ తమ్ముడు గాని మనకు కాదు. గొప్పోళ్ళని గుడికి పోయి కుర్చీలో కూర్చుంటారా? ఇది గుడి కాదుగా. అన్నయ్య పర్వాలేదు. గిసంటి చోట నలుగురితోను కలిసి కూసోవడం, కలిసి తినడమే సంస్కారం. ఏదో
తులసి మర్యాద కోసం కుర్చీ తెమ్మన్నది. కాబోయే అత్తగారని పద్మావతి దేబోయింది. ఆహా, తెచ్చినా నేను గుసినెట్టుదాన్ని కాదు కదా. కొంతమంది తగ్గుడు కూడా నెగ్గుడు అనుకుంటారు. గదేందో అమ్మా తులసి, ఇక మొదలు పెట్టండి. ఉమ్. మొదట మీ చేతులతో దంచితే శుభం వదినా. మీ చల్లని చేతులతో పసుపు దంచితే సరస కాపురం కూడా చల్లగా ఉంటది. దంచండి. ఏంది తులసి? ఇదేదో నీ కూతురు పెళ్లి చేస్తున్నట్టుగా గన్నిట్లో నువ్వు వేలు పెడుతున్నావేంది? ఎవరు చేస్తే శుభమో చల్లని చెయ్యి ఎవరిదో నాకు తెలియదా ఏమి? అమ్మా కవిత, ఏంది
ఈడిదాకా వచ్చి లోనికి రాకుండా పోతున్నావు? రా, నీతో తమాషా చేయిస్తా. రా, లోనికి రా. రా కవిత, రా. అమ్మా కవిత, నువ్వు ఈమెకి భయపడినక్కర్లా. ఈవిడ ఈ ఊరికి గొప్ప గాని మనకు కాదు. అందరూ భయపడచ్చు గాని ఈ మాణిక్యం భయపడదు. నీకు నా అండ ఉంటది. వచ్చి దంచమ్మా. ఇవన్నీ నాకు అలవాట్లేవండి. ఓ, అలవాట్లనేవి పుట్టుకతోనే ఎవ్వరికి రావు. ఎవరో ఒకరు నేర్పితేనే వస్తాయి. నీలాంటి గొప్పింటి పిల్ల పసుపు దంచినాదనుకో, నా కూతురి కాపురం కూడా గా పసుపులాగా పచ్చగుంటది. మాణిక్యం, ఏయ్, మీరు ఆగుండ్రి. గిది ఆడోళ్ళ ముచ్చట, అందులోనూ నా బిడ్డ ముచ్చట. మీరు గమ్మున కూసోండ్రి. చూసారా మాణిక్యం పొగరు? దుర్గమ్మ గారిని పసుపు దంచడానికి కూడా దూరం పెట్టింది. అవును, మాణిక్యం గారికి దుర్గమ్మ గారికి పడదు కదా, గందుకే కావాలని అవమానిస్తుంది. దుర్గమ్మ గారు ఊరుకున్నారంటే అది ఆవిడ గొప్పతనం. ఆడబడితే ఆడ గొడవలు పడ్డం గొప్పోళ్ళ లక్షణం కాదు. నువ్వు రామ్మ కవిత. గదేంది గాడ నుంచున్నావు? రా. ఎవరితో దంచిపించాలో ఎవరితో దంచిపించద్దో నాకు బాగా తెలుసు. ఇగో తీసుకో. తీసుకోమ్మా, తీసుకో. ఎవరితో దంచిపించాలో నాకు బాగా తెలుసమ్మా. తీసుకో. ఈ సెల్ ఫోన్ ఆడబెడతాలే. దంచు దంచు. గది గిట్లా దంచాలే. గట్లా దంచాలే. నీ చెయ్యే కాదు, నా చెయ్యి కూడా చాలా మంచిది. నేను కూడా దంచుతా. నా బిడ్డ పెళ్లికి నేను దంచకుంటే ఎట్లా? గది గది గది.
ఇగో పసుపు దంచుడు అయింది, వచ్చి గిదంతా సాఫ్ చేయండి. ఎత్తుండ్రి. నువ్వు చాలా కష్టపడ్డావు. రామ్మా గడ కూసుందాం. అమ్మా దుర్గమ్మ, దాని నోరు మంచిది కాదమ్మా. మనుషుల విలువలు దానికి తెలీదమ్మా. ఇప్పటిదాకా దాన్ని భరిస్తూ వస్తున్నానమ్మా. దాని తరపున నేను క్షమాపణ అడుగుతున్నానమ్మా. క్షమించమ్మా. ఆహా. దాని గురించి నువ్వు క్షమాపణ అడుగుడేంది? అదేమన్నా నాకు కొత్త నా తెలియకపోనీకి? దాని మాటలకి నేనేం బాధపడలే. అది నీ మంచి మనసమ్మా. నీ సంస్కారంలో దానికి ఆవగింజంతున్నా కూడా అదెప్పుడో బాగుపడేదమ్మా. ఈ వేడుక అయ్యేదాకా ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా అవేవి మనసులో పెట్టుకోకమ్మా. గట్లనే. రామ్మరా. తులసి, జల్దీ తీసుకురావే. ఎంతసేపు అయింది చెప్పి? పద్దు, అది ఆడబెట్టి మీరు దూరంగా పోయి నుంచోండ్రి. పెట్టు. అమ్మ కవిత, పసుపు దంచిన గీ చేతులతోనే దానికి పసుపు కూడా రాసిపోమ్మా. గీ ముచ్చట కూడా నీ చేతులతో జరిగితే చాలా చక్కగుంటది. అయ్యో, నాకంటే మీరు రాస్తేనే బాగుంటుంది. మీరు రాయండి. నాకు అర్జెంటు పనుంది, నేను బయలుదేరుతాను. ఆ గట్లంటవేందమ్మా? గీదొక్కటే చేసిపోరాదు. రా దామా. అది కాదండి. ఈ పసుపు తీసుకొని కొంచెం పూసిపోరాదు. తీసుకోమ్మా. దా రామ్మా. ముహూర్తం మంచిగున్నది, జల్దీ పూసిపో. ఆగండి. నాకు నువ్వేం పుయ్యనక్కర్లేదు. అసలు అసలు నువ్వెవరు? నా తరపు బంధువా, లేకపోతే నా కాబోయేవాడి బంధువా? ఎవరు నువ్వు? ఏమే, నీకు దిమాగిట్ల ఖరాబ్ అయినదా? నీకే అయినది. నీకు దిమాకంతా ఖరాబ్ అయినది. లేకపోతే దుర్గపతి ఇక్కడుండగా ఈవిడెవరినో తెచ్చి శుభకార్యాన్ని ఈవిడ చేతుల మీద చేయిస్తావా? చేయిస్తానే. నీళ్ళోలేంది? దుర్గం ఉంటే ఏంది, ఇంకెవరైనా ఉంటే ఏంది? గిడి నా బిడ్డ ఏడుక. గట్లనా? నీ బిడ్డ వేడికైతే నీ కూతురుగా నాకు నచ్చనక్కర్లేదా? నేను చల్లగా ఉండనక్కర్లేదా? గదేందే గట్లా మాట్లాడుతున్నావేంది బిడ్డ? దుర్గమ్మ చేత్తో చేస్తేనే మంచి జరగదే, ఈవిడి చేత్తో చేసినా మంచి జరుగుతాదే. సమజైనదా?